హాయ్ అండి, వెల్కమ్ టు యానీ పించ్ ఆఫ్ సాల్ట్. ఇవాళ చేయబోయే రెసిపీ మ్యాంగ్లూరియన్ స్టైల్ ఫిష్ కర్రీ. ఈ కర్రీ రైస్లకి అలాగే నీరు దోశ, చపాతీ, మామూలు దోశకి చాలా బాగుంటుంది. నేను ఇక్కడ సుర్మా అలాగే వైట్ పాప్లెట్ తీసుకొని చేశానండి. మీకు ఏ ఫిష్ అయితే అవైలబుల్ ఉంటుందో దాంతో కూడా చేస్తే కూడా బాగుంటుంది. ఫిష్ కర్రీ చాలా రుచిగా వచ్చింది, అలాగే రైస్లో అయితే చాలా బాగున్నది. ఇది వేడివేడిగా తినేదానికన్నా కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ చేపల్ని శుభ్రంగా కడిగేసుకొని అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు పొడి, అలాగే లెమన్ అండ్ సాల్ట్ వేసి బాగా కలపాలండి. ముక్కకు పట్టేలాగా కలిపేసి ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మనము మసాలా తయారు చేసుకుందాము. ఫిష్ కర్రీ బాగా రావాలంటే చేపలు అనేది బాగా కడుక్కోవాలి. సాల్ట్ వేసి శుభ్రంగా ఒక 5-6 సార్లు కడిగేసుకొని అలాగే లాస్ట్కి వెనిగర్లో వేసి కడుక్కుంటే అసలు వాసన అనేది ఉండదండి, నీసు వాసన. ఇది మెయిన్ స్టెప్ అండి. ఫిష్ క్లీన్గా ఉంటేనే ఫిష్ కర్రీ కూడా చాలా రుచిగా వస్తుంది, వాసన లేకుండా. 1 టీ స్పూన్ వచ్చి జీలకర్ర, అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు, బ్యాడిగి మిరపకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర లేవు కాబట్టి నేను గుంటూరు మిర్చి వేసానండి. ఇప్పుడు నేను ఇక్కడ పౌడర్ వచ్చి కాశ్మీరీ మిర్చి వేస్తున్నాను కలర్ కోసము. వీటిని లో టు హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది ఇవి వేయించుతుంటే. కొంచెం బ్రౌనిష్ కలర్ అయిన తర్వాత తీసివేయాలండి. అలాగే అందులో పెప్పర్ కూడా వేయాలి, బ్లాక్ పెప్పర్, మిరియాలు అవన్నీ వేసి బాగా వేపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి వేపుకుంటే బాగుంటుందండి, మాడవ కింద. అలాగే కాస్తని ఆవాలు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ కప్పు ఫ్రెష్ కోకోనట్ కట్ చేసి వేసానండి ఇందులో. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగితేనే కూర అనేది బాగా రుచిగా వస్తుంది. కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇవి వేగినట్లండి, చూడండి బ్రౌన్ కలర్ వస్తుంది కదా. పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇవి బాగా ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 1 చాప్డ్ ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత కడాయి పెట్టి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కాగనిచ్చి ఈ మసాలా వేసి బాగా ఫ్రై చేయాలండి. ఈ మసాలా అనేది పచ్చి వాసన లేకుండా బాగా వేపుకోవాలండి మసాలాని. అందులోనే 1 టీ స్పూన్ వచ్చి అల్లము తెల్లబాయి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా వేగితేనే చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇందులో 1 టీ స్పూను కాశ్మీరీ మిర్చి వేసుకోవాలండి, బ్యాడిగి మిర్చి పౌడర్. అలాగే బాగా వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి కలుపుతూ వేయించుకోవాలా. అలాగే అది పచ్చి వాసన అనేది పోవాలి. అందులో 1 స్పూను సాల్ట్ కూడా వేయాలండి. ఈ ఉప్పు కారం అనేది మీ రుచికి తగినట్లు వేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని అదంతా జ్యూస్ తీసేసుకోవాలండి, పల్పు తీసి రెడీ పెట్టుకోవాలి. చూడండి మసాలా ఇలాగా వేగాలండి. వేగిన తర్వాత ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలండి. అదే మిక్సీ జార్లోనే పోసేసుకున్నానండి నేను, అందులోనే. అలాగే బాగా కలిపేసుకొని మసాలా ఇప్పుడు చింతపండు రసము ఇందులో వేయాలండి. వేసి కలిపేయాలండి. కలిపేసుకొని కాస్తంత పొంగనివ్వాలండి అది. ఇందులో ఇప్పుడు మీరు కారం ఉప్పు అడ్జస్ట్ చూసుకోవాలండి, మీకు ఎలా కావాలో అలా వేసుకోండి.
అందులోనే పచ్చి కరివేపాకు అలాగే ఒక 3-2 గ్రీన్ చిల్లీస్ కట్ చేసి వేసుకోవాలండి. వేసుకొని ఇది పొంగిన తర్వాత ఈ చేపలు మనము పెట్టుకున్నాం కదా పసుపేసి, ఆ చేపలన్నింటినీ ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికితే చాలండి. ఎక్కువ ఉడకపెట్టకండి, ఓవర్ కుక్ అయిపోతుంది. ఈ నూనె అనేది పైన తేలుతుంది కదా. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి పులుసు గ్రేవీ. చూడండి ఇక్కడ రెడీ అయిందండి. ఈ గ్రేవీలో కోకోనట్ మిల్క్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. మ్యాంగ్లూరియన్ స్టైల్